కోరుతూ ఉన్నాను. ఈ యొక్క ఆత్మీయ సత్యము మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని కూడా నేను ముందుగా చెప్తాను. ఆ తర్వాత ఆత్మీయ సత్యంలోకి వెళ్తాను. సాధారణంగా మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు చాలామందికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణము, ఆత్మవిశ్వాసము చొప్పున వారు నమ్ముతూ ఉంటారు. అయితే అనేకులలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో కాన్ఫిడెన్స్ లేకపోవటానికి కానీ, బలహీనమైన విశ్వాసం, లెస్ కాన్ఫిడెన్స్, లెస్ ఫెయిత్ ఉండటానికి కానీ కారణం ఏంటంటే గిల్ట్, నేరారోపణ చేసే మనస్సాక్షి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏమని నేరారోపణ చేస్తూ ఉంటుంది? నువ్వు తప్పులు చేసే వ్యక్తివి, నీ ప్రార్థన వింటాడనుకుంటున్నావా? నువ్వు నీ మధ్యలో వారితో తప్పుగా మాట్లాడావు కదా, నిన్న తప్పుగా ఆలోచించావు కదా, నువ్వు తప్పు చూసావు కదా, నువ్వు తప్పు కార్యం చేసావు కదా, దేవుడు ఎలా నీకు ప్రార్థన అంగీకరిస్తాడని నువ్వు అనుకుంటూ ఉన్నావు? అంగీకరించడు. నువ్వు ప్రార్థన చేసినా వేస్టే అని ఆ మాటలు సాతాను మనం చెవులలో నిదానంగా గుసగుసలాడతాడు. మన గుసగుసలైన ఈ నెగిటివ్ వర్డ్స్ బాగా వినిపిస్తాయి కదా, వెంటనే ఆ మాటలు విని మన మనసు చిన్నబుచ్చుకొని నిజమే కదా, నేను పలానా రోజు తప్పు చేశాను కదా, తప్పుగా మాట్లాడాను కదా, తప్పుగా తలంచుకున్నాను కదా, తప్పు కార్యం జరిగిపోయింది కదా, మరి నా ప్రార్థన ఎలా ఆలకిస్తాడు అనేసి వీ రిటైర్ బ్యాక్ ఫ్రమ్ ట్రస్టింగ్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం వెనుకంజ వేస్తాం. ప్రియులారా, ఇక్కడే నేను చెప్పబోయేటువంటి అంశము చాలా ప్రాముఖ్యం. అసలు దేవుడు నీవు ఏ విధంగా అనుకుంటున్నావో ఆ విధంగా అనుకుంటూ ఉన్నాడా? నువ్వు ఏ విధంగా చిన్నబుచ్చుకుంటూ ఉన్నావో ఆ విధంగా దేవుడు కూడా నిన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నాడా? తప్పు చేశాడమై నీ ద్వారా తప్పు జరిగిపోయిందని చిన్నచూపు చూసి నిన్ను దూరపరుస్తూ ఉన్నాడా? నువ్వు తప్పులు చేసావని నీ ప్రార్థనకు జవాబులు ఇవ్వడా? నీ జీవితంలో ఏదైనా పొరపాటున మిస్టేక్ జరిగితే దేవుడు నీ మీద కక్ష తీర్చుకుంటాడా, పగబడతాడా? ఈ విషయాలు మనం ఆలోచించడం చాలా అవసరమైన విషయం. ఇక్కడే మనకు ఒక అంశం అర్థం కావాలి. అందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం. చాలా వచనాలు చదవాలి ఈరోజు. బైబిల్ చదివేవారు హుషారుగా ఉండాలి, త్వరగా బైబిల్ తీయాలి, చదవాలి. 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, ఈ మాట వినండి, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. By putting our faith in Christ Jesus, we are being made righteous freely. ఉచితముగా నీతిమంతులముగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. ఎందుకు తీర్చిదిద్దబడుతున్నాం? దేవుని యందలి విశ్వాసం. మన దేవునిలో విశ్వాసం పెట్టడం ద్వారా, దేవుడు నా స్వంత రక్షకుడని అంగీకరించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న, మీతో పాటు నాకున్న ప్రశ్న ఏంటంటే, నేనేంటి నీతిమంతుణ్ణి? ఎవరి దగ్గరికైనా వచ్చి నేను నీతిమంతునండి అని చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది అంటే, అబ్బో పెద్ద పరిశుద్ధుడు తయారయ్యాడు, పెద్ద నీతిమంతుడు వచ్చాడు, ఈ లోకంలో ఇతనే నీతిమంతుడు అన్నట్టుగా భావన జరుగుతుంది. మనకు అలాగే ఉంటుంది, అవతల వారికి అలా ఉంటుంది. కానీ బైబిల్ చెప్పేదే మీరు నీతిమంతులు అయిపోయారు. కానీ ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, మనం నీతిమంతులుగా పిలువబడ్డానికి కానీ, నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డానికి కానీ నీవు నేను ఏం కష్టపడలా, నీవు నేను సంపాదించుకోవాలా, అది ఉచితముగా పొందుకున్నాము. ఆ మాట చూసారా మీరు? ఫ్రీలీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్. యేసుక్రీస్తు మన ప్రభు అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన బహుమానాలు ఇస్తాడు. 1 రక్షణ అనే బహుమానం, 2 కృప ద్వారా పరిశుద్ధాత్మ అనే బహుమానం, 3 కృప ద్వారా నీతిమంతులుగా ఉండటం అనే బహుమానం. ఆమేన్. మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ బై అవర్ మెరిట్, బట్ ఇట్ ఈస్ బై ద మెరిట్ ఆఫ్ క్రైస్ట్. మన మెరిట్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన ప్రార్థనను బట్టి కాదు, యేసుక్రీస్తు చేసినటువంటి సిలువ కార్యాన్ని బట్టి
మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఈ మాట చూడండి, ఇక్కడ రెండు నీతుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ధర్మశాస్త్రం మూలమునైన నా నీతి వలన కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. చాలు. ధర్మశాస్త్రము వలనైన నీతి కాక యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా వచ్చే నీతి. ఇక్కడ రెండు నీతులు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రెండు మనకు అర్థం కావాలి. ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన విధేయత చూపాలి. దేవుడు ధర్మశాస్త్రం అనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించాడు. ఆ చట్టాన్ని మనం చేయాలి. ఆ యొక్క న్యాయ విధులన్నీ ఒప్పుకోవాలి, చేయాలి, విధేయత చూపాలి. కానీ మనిషికున్న బలహీనత, ధర్మశాస్త్రాన్ని ఏ మనిషి కూడా విధేయత చూపలేడు. యాకోబు రాసిన పత్రికలో రాస్తాడేమని, మీరు 99 ఆజ్ఞలను పాటించి ఒక్క దానిలో తప్పిపోయినా 99 విషయాల్లో కూడా మీరు తప్పిపోయినట్టే లెక్క అనే మాట అంటాడు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నువ్వు 5 మిస్ అయ్యావు, 10 మిస్ అయ్యావు అనలా. ఏమన్నాడు? నువ్వు ఒక్కటిలో మిస్ అయ్యావు, నువ్వు ఒక్కటే మిస్ అయ్యావు అనగా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రానికి విధేయత చూపటము వలన మనలో ఏ ఒక్కరూ కూడా నీతిమంతులముగా తీర్చిదిద్దబడటం అసాధ్యం. కష్టం కాదు, అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అదే మాట రాస్తాడు, చదవమా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. గలతీ 3:10. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ అవును చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. మనం శాపగ్రస్తులు అయిపోతున్నాం. ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నింటినీ చెయ్యని వాడు శాపగ్రస్తులు. అనగా మనం ఎప్పుడైతే we disobey the law of God, we become cursed people. అయితే ప్రియులారా, అది అసాధ్యం. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రాన్ని చేయగలడు, మనం ఎవరం చేయలేం. కానీ మనకు దేవుడు ఒక వెసులుబాటునిచ్చాడు. ఏంటి వెసులుబాటునిచ్చాడు? ఇంతకు మునుపు అయితే పాపం చేసిన వారికి నువ్వు పావురం అనే బలి ఇవ్వాలి, నువ్వు గొర్రెపిల్ల అనే బలి ఇవ్వాలి, నువ్వు పేదోడివి కదా, పేదోడివి కాబట్టి చిన్న బలి ఇవ్వాలి, నువ్వు ధనవంతుడివి కదా కాబట్టి కొద్ది ఖరీదైన బలి ఇవ్వాలి అని దేవుడు కొన్ని విధులను పెట్టాడు మనిషి పాపాన్ని పరిహరించుకోవటానికి. అందుకనే మీరు పాత నిబంధన చదివే అవకాశం మీకు ఉన్నప్పుడు మీరు బలుల గురించి చూస్తారు. పాప పరిహారార్థ బలి, సమాధానార్థమైన బలి, ఈ విధం ప్రాయశ్చిత్త బలి, ఇలా బలులు. కానీ అవేవి కూడా మనిషి పాపాన్ని అప్పటి వరకే కడుగుతున్నాయి కానీ పరిపూర్ణంగా కడగట్లా. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి సిలువలో మరణము చెందటము ద్వారా, తన రక్తాన్ని కార్చటము ద్వారా మన పాపాలన్నింటినీ కూడా ఒకేసారి పర్మనెంట్గా తుడిచేశాడు. ఆశ్చర్యం కల్పించే మాట ఏంటంటే ప్రియులారా, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలు మాత్రమే కాదు కానీ మనం భవిష్యత్తులో చేయబోయే పాపాలను కూడా ఆయన కడిగేశాడు ఆల్రెడీ. అంటే నేను తప్పులు చేస్తూ ఉండాలా, ఆయన కడిగేస్తాడు కాబట్టి తప్పులు చేస్తూ ఉండాలా? నో. అలా చేస్తే ఆయన కృపను అవమానపరిచినట్టు, ఆయన మంచితనాన్ని అవమానపరిచినట్టు. అలా చేయకూడదని చెప్తూ ఉన్నాడు దేవుడు. నాకు స్వతంత్రం ఉందని నేను తప్పు చేయకూడదు, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి. అనగా ప్రియులారా, రెండు నీతుల గురించి ఈరోజు చూస్తున్నాం. ఒకటి, ధర్మశాస్త్రము వలన నీతి మనకు దొరకదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ us టు బికమ్ రైచియస్ బై ఒబేయింగ్ ద లా. అయితే రెండవ రకమైన నీతి మనకు విశ్వాసము ద్వారా ఉచితముగా ఇవ్వబడింది. నేను మనందరికీ క్లియర్గా అర్థం కావడానికి ఒక ఇల్లస్ట్రేషన్ చేస్తాను. మరి మనమందరం కూడా తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, బన్సీ నా దగ్గరకు వస్తూ ఉన్నాడు. నేను తండ్రి అయిన దేవుని స్థానంలో ఉన్నాను అనుకుందాం. బన్సీ నా దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి బన్సీలో ఉన్న పాపాలన్నీ కనిపిస్తాయి, బన్సీ చేసిన తప్పులన్నీ తెలుస్తాయి, బన్సీ ఆలోచించడమన్నీ తెలుసు. అందుకని అరే నువ్వు అన్ని తప్పులు చేస్తావు, ఎలా నీ ప్రార్థన ఆలకించాలి, ఎలా నేను నిన్ను అంగీకరించాలి అని తండ్రి అంగీకరించలేడు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు శిలువలో మరణించనంత వరకు కూడా ఇదే జరిగింది. అందుకని ఒక బలి అర్పించి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి శిలువ మరణము తరువాత, పునరుత్థానుడైన తరువాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని ఆయన ఇప్పుడు పట్టుకున్నాడు, ఆయన తీసుకున్నాడు.
అనగా మనకు బాగా అర్థం కావాలంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అనే అద్దాలు ధరించాడు. యేసుక్రీస్తు కార్యం, సిలువ కార్యం అనే అద్దాలు ధరించి ఇప్పుడు కూడా బన్సీ తండ్రి అయిన దేవునికి వచ్చినప్పుడు ఇప్పుడు బన్సీ చూసినప్పుడు ఎలా చూస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు సిలువ కార్యము అనే అద్దము ద్వారా బన్సీని చూస్తున్నాడు. నమ్మడం అర్థమవుతుంది కదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ కార్యము అనే అద్దము ద్వారా చూస్తున్నాడో, యేసుక్రీస్తు మన పాపాలన్నీ భరించాడు, మనం చేసిన తప్పులన్నీ తీసేశాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఇప్పుడు బన్సీ స్థానంలో ఉన్న మనందరికీ కూడా ఫ్రీ ఎంట్రన్స్. అందుకనే ధైర్యముతో కృపా సింహాసనం దగ్గరికి చేరుదము అనే మాట రాస్తాడు. మనం ధైర్యంగా రాగలం. కారణం ఏంటంటే ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను నీ మాట వినను, నీ ప్రార్థన వినను అనడు దేవుడు. మనం తప్పు చేసామనేది ఆయనకు కూడా తెలుసు. కానీ ఆ తప్పును యేసుక్రీస్తు ప్రభు క్షమించేశాడు, తొలగించేశాడు. ఆ తప్పుకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకున్నాడు. అందుకని తండ్రి అంటే దేవుని దగ్గరికి ఇప్పుడు ఫ్రీగా మనము వస్తూ ఉన్నాం. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. 2-3 ఇల్లస్ట్రేషన్స్ నేను చేయబోతున్నాను మనకు అర్థం కావటానికి. సో ప్రియులారా, మన అందరి జీవితంలో మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము అనేది చాలా పెద్ద విషయము. ఎప్పుడు పెద్ద విషయము? నా స్వశక్తితో నేను సంపాదిస్తే పెద్ద విషయం అది. నేను భక్తిపరంగా ఉండి సంపాదించుకుంటేది. కానీ అలా కాదు. నీతిమంతులంగా కేవలం మనము, యేసయ్యా నువ్వు నా స్వంత రక్షకుడివి, యేసయ్యా నేను నీ బిడ్డగా జీవిస్తాను, నీ వాక్యానుసారంగా జీవిస్తాను అని ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక తీర్మానం చేస్తాడో వెంటనే నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఇట్ ఈస్ ఏ బోనస్, ఇట్ ఈస్ ఏ బ్లెస్సింగ్. ఈ 2 మాటలకు అర్థాలు నేను చెప్తాను ప్రియులారా. రైచియస్ అని ఇంగ్లీష్లో వాడారు. రైచియస్ అనే మాటకు అర్థం ఏంటంటే రైట్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట శిక్షార్థమైనటువంటి స్థితి కాకుండా సరిపోయిన స్థితి కలిగి ఉండటం అన్నమాట. అంటే దేవుడి ముందు నిలబడితే దేవుడిని నీకు శిక్షించడు. శిక్షార్థమైన పని లేదు ఇక. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నీవు క్షమించబడ్డావు. రైచియస్ అనే మాట. రెండవది జస్టిఫైడ్ అనే మాట. జస్టిఫైడ్ అంటే న్యాయబద్ధంగా నీవు దోషివి కాదు అని చెప్పబడ్డాం అనమాట. జస్టిఫైడ్ అనే మాట సింపుల్ లాంగ్వేజ్లో నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. జస్టిఫైడ్ అంటే అర్థము జస్ట్ యాజ్ ఇఫ్ యూ డిడ్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. జస్ట్ యాజ్ ఇఫ్ యూ డిడ్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. నువ్వు తప్పు చేయనట్లుగానే. తప్పు చేసాం మనం, కానీ తప్పు చేయనట్లుగా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ప్రియులారా. అందుకనే ప్రేమ దోషములను కప్పును అనే మాట మనం చదివాం కదండి. ప్రేమ దోషములను కప్పునంటే ఇది దోషం అనుకుంటే, ఈ పేపర్ దోషం అనుకుంటే ప్రియులారా, ప్రేమ ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రేమ దోషాన్ని తీసేయట్లా. దోషం ఉంది అక్కడ, కానీ దోషం కనిపించకుండా ప్రేమ కనిపిస్తుంది. ఇప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో దేవుడు అటువంటి గొప్ప ప్రేమను, అటువంటి నీతి సంబంధమైన కార్యాన్ని మన జీవితంలో దయచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా అర్థం కావాలి. ఈరోజు నేను రెండవ టైటిల్, అంటే ఈరోజు నా 2 టైటిల్స్. ఒకటి నీతిమంతులముగా తీర్చబడటం అనేది ఒక టైటిల్ అవుతే, రెండవది నీతిమంతులకు కలుగు ఆశీర్వాదాలు. అది లాస్ట్ పార్ట్లో నేను చెప్తాను. కానీ మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం అనేది మనకు అర్థం కావాలి ఫస్ట్, అప్పుడే ఆశీర్వాదాలు అర్థమవుతాయి. నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డంలో రెండవ అర్థం మనకు కావాల్సింది ఏంటంటే, చాలామందికి ఉన్నటువంటి ఒక అవగాహన లోపం ఏంటంటే, వాక్య అవగాహన లేని కారణం చేత, అవగాహన లోపము ద్వారా ఆలోచించేది ఏంటంటే, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే నేను ఎక్కువగా నీతిమంతుని అవుతాను, ఎక్కువగా బైబిల్ చదివితే ఎక్కువగా నీతిమంతుని అవుతాను, ఉపవాసంతో కూడిన ప్రార్థన చేస్తే ఇంకా బెటర్గా నీతిమంతునిగా అవుతాను, నేను నీతి కార్యాలు చేస్తే నేను చాలా గొప్ప నీతిమంతుని అవుతాను అని వాక్యము అవగాహన లేని వారు కొంతమంది అలా ఆలోచిస్తారు. ప్రియులారా, మన నీతి అనేటువంటిది పరిపూర్ణ పదం, పర్ఫెక్ట్ వర్డ్ అంటాం అన్నమాట. పరిపూర్ణ పదం అంటే ఏంటి? ఇక ఆ పదంలో నీతి ఎక్కువ కావటం, నీతి తక్కువ కావటం ఉండదు. ఒకేలాగా ఉంటుంది, ఎప్పటికీ కూడా ఒకేలాగా ఉంటుంది. ఉదాహరణగా నేను ఒక 2 రోజులు ప్రార్థన చేసుకోలేదు అనుకుందాం. నాకున్న బిజీ వర్క్స్ని బట్టి కానీ, లేక నాకున్న అనారోగ్యాన్ని బట్టి కానీ, నాకు ఎగ్జామ్స్ని బట్టి కానీ నేను 2 రోజులు ప్రార్థన చేసుకోవాలా. సాతాను ఏం చెప్తాడంటే, నువ్వు 2 రోజులు ప్రార్థన చేసుకోలే కదా, నువ్వు దేవునికి దూరం అయిపోయావు, నీ నీతి తగ్గిపోయింది అని అంటాడు.
అన్నప్పుడు మనం కూడా మన బలహీనులం కదా, బలహీనమైన ఆలోచనలు ఉన్నాయి కదా. కరెక్టే 2 రోజులు ప్రార్థన చేసుకోలేదు కదా, కాబట్టి నేను వీక్ అయిపోయాను. కాబట్టి కొంతమంది దీనికి రివర్స్ చేస్తారు. ఏమని రివర్స్ చేస్తారంటే, ఓహో సంవత్సరం అంతా నేను సరిగ్గా చదవలేదు, సరిగ్గా ప్రార్థన కూడా చేసుకోలేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఒక వారం ముందు నుంచి సూపర్గా ప్రేయర్ చేస్తాను, నేను సూపర్గా ప్రేయర్ చేసి వాక్యం చదువుకుంటా, వారం ముందు నుంచి నేను చేస్తే గొప్ప నీతిమంతుడిగా అయిపోయి నేను ఏం ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు. నో ప్రియులారా, ఇది అవగాహన లోపం. మన నీతి అనేది పెరగటం తగ్గటం ఉండదు. మనం ప్రార్థన చేస్తే ఎక్కువ కావటం, ప్రార్థన చేయకపోతే తక్కువ కావటం అనేది ఉండదు. ఇది పరిపూర్ణమైన పదం ఒకసారి దేవుడు ఇచ్చాడు. మనం ప్రార్థన చేయకపోయినా కూడా మనము ఈ లోకంలో జీవించడానికి బలహీనులం అవుతామే తప్ప, మనకు వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి బలహీనులం అవుతామే తప్ప మన నీతి తగ్గిపోదు. నీతి ఒకసారి ఎక్కువ కావటం తక్కువ కావటం ఉండదు. ఇది అర్థం కావాలి అని అంటే దేవుని ప్రేమ గురించి నేను అర్థం చేయించాలి. దేవుని ప్రేమ కూడా, గాడ్స్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని ప్రేమ అధికం కావటం తక్కువ కావటం ఉండదు. ప్రియులారా, ఒక ఇద్దరు కావాలి, నాన్న నువ్వు కూడా మోసెస్ కమ్ బన్సీ, ఒక ఇద్దరితో నేను ఈ ఉదాహరణ చేస్తాను. ప్రియులారా, ఇది అర్థం కావటం చాలా ప్రాముఖ్యం అండి. ప్రియులారా, బన్సీకి 1000 రూపాయలు అవసరం ఉంది. అవతల తిన్నాను. మోసెస్కు 1,00,000 రూపాయలు అవసరం ఉంది. బన్సీకి 1000 రూపాయలు అవసరం ఉంది, మోసెస్కు 1,00,000 రూపాయలు అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చారు. దేవా, నాకు 1000 రూపాయలు అవసరం ఉంది, నువ్వు ఇస్తావా అని బన్సీ ప్రార్థించాడు. మోసెస్ ప్రార్థించాడు, దేవా నాకు 1,00,000 రూపాయలు అవసరం ఉంది, నాకు 1,00,000 రూపాయలు నువ్వు సహాయం చేస్తావా అని వారు నమ్మకంతో ప్రార్థించారు. దేవుడు బన్సీకి 1000 రూపాయలు ఇచ్చాడు, మోసెస్కు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. మానవ ఆలోచన ఏం చెప్తుంది అని అంటే, మనందరికీ అవగాహన ఏంటంటే, మన ఆలోచన ఏంటంటే, దేవుడు మోసెస్ని ఎక్కువ ప్రేమించాడు, బన్సీని తక్కువగా ప్రేమించాడు అని మనం అనుకుంటాం. కారణం ఏంటి? మోసెస్కు 1,00,000 రూపాయలు ఇచ్చాడు దేవుడు, కానీ బన్సీకి 1000 రూపాయలే ఇచ్చాడు. కానీ వాస్తవం చూడండి, బన్సీకి 1000 రూపాయలే కావాలి. 1000 రూపాయల కంటే అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. మోసెస్కు 1,00,000 రూపాయల కంటే తక్కువ ఇచ్చినా కూడా వ్యర్థమే. 99,000 ఇచ్చినా తన పని జరగదు, తన 1,00,000 రూపాయలు కావాలి. కాబట్టి ఎవరికి ఎలా అవసరమో ఆ పరిపూర్ణమైన సహాయాన్ని తన ప్రేమ రూపంలో అందిస్తూ ఉన్నాడు. ప్రియులు అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, బన్సీ ఏమనుకుంటాడు, ఏం ప్రభువా నాకు 1000 రూపాయలతోనే సరిపెడితేవి, ఈయనకు 1,00,000 రూపాయలు ఇస్తేవే. మానవులు మన ఆలోచన చూడండి. కానీ నువ్వు అడిగింది 1000 రూపాయలే కదా. ప్రియన్న మాట అర్థమవుతుందా మీకు? నువ్వు అడిగింది 1000 రూపాయలే కదా. నువ్వు అడిగింది 1000 రూపాయలకు 1000 రూపాయలు ఇచ్చాడు దేవుడు. నువ్వెందుకు ఇప్పుడు ఈయన గురించి 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తూ ఉన్నావు? నీకు తక్కువ ఇవ్వబడిందని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? మానవ నైజం అది. మానవ నైజం ఏంటంటే ప్రియులారా, మరి డబ్బు ఎక్కువగా ఉంది, ఎక్కువ సహాయం పొందుకున్నాడు కాబట్టి దేవుడు ఎక్కువగా ప్రేమించాడని, తక్కువ డబ్బు ఇచ్చాడు కాబట్టి తక్కువగా ప్రేమించాడని మనం ఆలోచిస్తాం. ఒక ఉపమానం నేను గుర్తు చేస్తాను, అట్లే ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు తన పొలంలో పని చేయటానికి పని వారిని పిలుచుకున్నాడు. కొంతమందితో మాట్లాడి, అయ్యా మీరు 9 గంటల నుంచి 5 గంటల వరకు పని చేస్తే నేను ఇంత డబ్బు ఇస్తాను అని ఒక ఒప్పందం చేసుకున్నాడు. వారు వచ్చి పని చేయటం ప్రారంభించారు. మధ్యాహ్నం మరికొంతమందిని పిలుచుకున్నాడు యజమానుడు. అయ్యా నేను మీకు కూడా ఇంతే జీతం ఇస్తాను అన్నాడు. అంత అయిపోయే సమయంలో ఇక పని దిగుతారు, మిగతా వారందరూ పని దిగుతారు అన్న సమయంలో ఒక గంట సేపు ముందు మరి కొంతమందిని పనిలోకి పిలుచుకున్నాడు. ఉదయం వచ్చిన వారికి ఎంత జీతం ఇచ్చాడో ఒక గంట సేపు పని చేసిన వారికి కూడా అంతే జీతం ఇచ్చాడు. ఉదయం వచ్చిన వారు అది చూసి ఏమన్నారు, ఏమయ్యా న్యాయం కాదు కదా, మేము ఉదయం నుంచి పని చేస్తే నువ్వు ఈ జీతం ఇచ్చావు, ఒక గంట మాత్రమే వీళ్ళు పని చేస్తే నువ్వు అదే జీతం ఎలా ఇస్తావు అని అంటే, యజమానుడు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నేను మీకేం అన్యాయం చేయలేదే, నేను మీకు అన్యాయం చేయలే. మనం ఒప్పందం చేసుకున్నాం. ఏమని ఒప్పందం చేసుకున్నాం? నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేస్తావో నేను ఈ జీతం ఇస్తాను ఒప్పందం చేసుకున్నావు. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, ఒప్పుకుని నువ్వు పనికి వచ్చావు. లాస్ట్లో వచ్చిన అతనికి నేను నీ అంత జీతం ఇచ్చినందుకు నువ్వు ఎందుకు అభ్యంతరపడుతూ ఉన్నావు? నేను ఇస్తాను, అది నాది డబ్బు, నేను ఇస్తాను, కాబట్టి నువ్వు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. మానవ నైజం ప్రియులారా, కంపారిటివ్ లవ్ అని అంటాం. కంపారిటివ్ లవ్, ఈ కంపారిజన్స్ చేస్తాం మనం. కంపారిజన్ చేసి బన్సీకి 1000 రూపాయలు అవసరం, 1,200 ఇచ్చినా కూడా అవసరం లేదు. కానీ మోసెస్కు 1,00,000 రూపాయల కంటే తక్కువ ఇస్తే పని కాదు. కాబట్టి దేవుడు చూసి ఏమన్నాడు? నీకు కావాల్సింది నీకు ఇస్తాను, నీకు కావాల్సింది నీకు ఇస్తాను. అనగా ఏంటి?
పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఒక మాట చెప్తాను. థ్యాంక్ యూ. ఓ మాట చెప్తాను, ఆలోచించండి. కొంతమంది కుటుంబాలలో ప్రియులారా, దేవా మాకు చిన్న అవసరాలు ఉన్నాయి, దయచేసి చిన్న అవసరాలు సహాయం చేయమని వారి అవసరాలన్నీ కలిపితే 30,000, వాళ్ళ అవసరాలన్నీ కలిపితే 30,000. దేవా మాకు సహాయం చేస్తావా అంట. దేవుడు 30,000 సహాయం చేస్తాడు. కానీ మరి ఒకరి కుటుంబంలో వారికి ఉన్న అవసరాలు అన్నీ లెక్క పెడితే 2 లక్షల వరకు ఉండొచ్చు. దేవుడు 2 లక్షల వరకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు ఇక్కడ? ఎవరిని ఎక్కువ తక్కువ ప్రేమించలా, ఎవరికి తగినట్టు వారిని ప్రేమించాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో చక్కటి అవగాహన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టిలో జలుబు ఎంతో క్యాన్సర్ కూడా అంతే. కానీ మనుషులుగా మనకేంటంటే, అమ్మో క్యాన్సర్ అంటే చాలా పెద్దది, జలుబు అంటే చాలా చిన్నది అనుకుంటాం. కానీ దేవునికి అన్నీ ఒకటే. అంటే హీఈస్ ఎ పర్ఫెక్ట్ గాడ్. దేర్ ఇస్ నో డీవియేషన్స్ ఇన్ హిమ్. ప్రేమలో ఆ తారతమ్యాలు లేవు, నీతిలో తారతమ్యాలు లేవు. మనకు దేవుడు ఒకసారి నీతినిచ్చాడంటే అది రోజులు పోయే కొద్ది ఎక్కువ కావడం తక్కువ కావడం అది ఉండదు. మనం ప్రార్థన ఎక్కువ చేస్తే ఎక్కువ కావడం, తక్కువ చేస్తే తక్కువైపోవటం అలా ఉండదు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఏంటంటే, నీతి క్రియలు అనే పదం మనకు అర్థం కావాలి. మరి ఏంటి నీతి క్రియలు? డీడ్స్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటాం. నీతి క్రియలు. ప్రియులారా, నేను ప్రార్థన చేస్తే నా నీతి అధికము కాదు, కానీ నేను నీతిమంతుణ్ణి కాబట్టి నేను అధికంగా ప్రార్థన చేస్తాను. నేను ఉపవాసం చేస్తే నా నీతి అధికము కాదు, కానీ నేను ఆల్రెడీ నీతిమంతుణ్ణి కాబట్టి అధికంగా ఉపవాసం చేస్తా. నేను దేవునికి ఎక్కువగా ఇస్తే ఎక్కువ నీతిమంతుణ్ణి కాను, కానీ నేను ఆల్రెడీ దేవునిలో నీతిమంతుణ్ణి కాబట్టి నేను ఎంతగా నీతిమంతునిగా ఉండాలో అంతగా తీర్చిదిద్దేశాడు కాబట్టి ఆల్రెడీ నేను దేవునికి అధికంగా కృతజ్ఞతతో నేను ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇది మనకు అర్థం కావాలి ప్రియులారా. సమ్టైమ్స్ we think about God like as though he is a human being. ఒక మనిషిలాగా ఆలోచిస్తాడు అని మనం మనుషులతో ఉన్న కారణాన్ని బట్టి దేవుణ్ణి కూడా అలా అనుకుంటాం. రెండో క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉంటాను, మీరు విన్నారా? ఎప్పుడైనా కూడా మనం అనుకుంటాం, మరి మనుషుల్లో మనకున్న అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక విషయం సాధించుకోవాలి అని అంటే మనకున్న బలమైనటువంటి ఆయుధం అలుగుతాం. ఇంట్లో మమ్మీ ఇవ్వలేదు, లేక భార్య ఏదైనా పని చేయలేదు, లేక భర్త ఇవ్వలేదు, అట్లా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఏ బలమైన వెపన్ అంటే అలగటం. తినకుండా ఉంటాం, మాట్లాడకుండా ఉంటాం, ముభావంగా ఉంటాం, తలుపేసుకొని ఉంటాం, ఇంకా చాలా దుఃఖంగా, కన్నీరు, ఇంకా దుఃఖం, లోపలికి దుఃఖం, కరగటం లేదంటే ఇంకా కష్టపెట్టుకొని. చిన్నపిల్లలు చూస్తూ ఉంటారా, ఇంకా వాళ్ళు మన అటెన్షన్ కొరకు ఇంకా కష్టపెట్టుకొని ఆఖరికి తండ్రి తల్లి కరిగిపోయి, ఓరి నాయన తండ్రి వద్దులేరా బాబు, నీవు ఏం కావాలి అది ఇస్తానురా బాబు, నేను ఇస్తాను, నువ్వేం అన్నం తినరా, నువ్వు అన్నం తింటే చాలరా అని అనేంత వరకు చేస్తారు. ఆ ఆలోచనే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని దగ్గర కూడా చేస్తాం. దేవా నేను తినను, నువ్వు ఇవ్వాల్సి తినను దేవా, ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండి తినను, నేను తినకుండా. ప్రియులారా, దయచేసి నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను అనుకోవద్దండి, కానీ దేవుడు కన్నీటికి కరగడు, దేవుడు ఆకలికి కరగడు. కన్నీటికి కరిగే దేవుడు అయితే మన కన్నీరు కంటే లోకంలో చాలామంది ఎక్కువ కన్నీరు గారుస్తున్నారు. నో, దేవుడు భావాలు కలిగిన వాడు, కానీ భావోద్రేకుడు కాదు. హీ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇమోషన్స్, బట్ హీ ఈజ్ నాట్ ఎన్ ఇమోషనల్ గాడ్. ఆయన భావోద్రేకుడు కాదు, ఆయన స్థిరుడు. ప్రియులరా, మనం ఏదైనా ఉన్నప్పుడు, అందుకనే తల్లిదండ్రులు అంటారు, నీకు ఏదైనా అవసరమా, వచ్చి కూర్చొని నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడి చెప్పు, నేను ఆలోచిస్తాను కదా. అది ప్రభు అంటాడు, నువ్వు నాతో మాట్లాడు, నీకు అవసరం అనుకుంటే నేను ఇస్తాను, నీకు అవసరం కాదని నాకు అనిపిస్తే కొద్దిగా వెయిట్ చేయి అనే మాట చెప్తాడు దేవుడు. అంతే తప్ప దేవుడిని మన దారికి తెచ్చుకోవాలి, నేను నా దారికి తెచ్చుకుంటాను ఎట్లయినా, అది మనిషి అవగాహన లోపముతో చేసేటువంటి పనులు. కాబట్టి మనం ఇప్పుడు ప్రియులరా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. ఎలా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే. అది మన సంపాదన కాదు, మన గ్రేట్నెస్ కాదు, మన మెరిట్ కాదు, మన గొప్పతనం కాదు, అది దేవుని యొక్క కృప మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరి నీతిమంతులుగా ఉండటం గురించి వాక్యము చాలా విస్తారంగా మాట్లాడింది, చాలా విస్తారంగా. కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం, కొన్ని ప్రస్తావిస్తాను, కొన్ని చదువుదాం ప్రియులరా. కీర్తన 45:7 చరణంలో అంటూ ఉన్నాడు, దేవుడు నీతిమంతులను ప్రేమిస్తూ ఉన్నాడు.
దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 9వ వాక్యంలో అంటూ ఉన్నాడు, దేవుడు నీతిని వెంబడించు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. అనగా నేను నీతిగా ఉండాలి, రైట్ఫుల్గా జీవించాలి, దేవుని కృపలో నేను స్థిరంగా ఉండాలని ఆశించి ఉన్నటువంటి వారు ప్రియులారా దేవుడు అంటే ఇష్టపడతాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో నీతి అనేటువంటి మైమరువునిచ్చాడు మనకు. ద బెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనే మైమరువు, ఆ పై వస్త్రం అన్నమాట. నీతి అనే పై వస్త్రాన్ని ఇచ్చేసాడు, మనల్ని కప్పేశాడు, ఆ నీతి అనే దాంతో కప్పేశాడు దేవుడు. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో అంటూ ఉన్నాడు, మీరు నా రాజ్యమును నా నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. నీతిని వెంబడించమని ప్రభు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వాక్యం, ఈ మాట చదువుదామండి. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వాక్యం చదవండి అమ్మా. ఇది ఎందుకనగా అవును, మనం ఆయన యందు దేవుని నీతి మనము ఆయన యందు అంటే యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ప్రియులారా మనము ఆయన యేసుక్రీస్తునందు నీతిమంతులుగా అవ్వటానికి ఇది మనకు అర్థం కావాలి. సో దిస్ ఇస్ అబౌట్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ప్రియులారా మరి దేవుడు హబక్కూకు గ్రంథంలో అంటూ ఉన్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. విశ్వాసం బ్రతుకుతాడు. విశ్వాసమే వారికి ఆధారం. నీతిమంతులకు ఉన్న ఆధారము విశ్వాసమే అనే మాటను చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా అయితే మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు నీతిమంతునికి చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు, చాలా ఆశీర్వాదాలు. ఒక్కడు గుర్తు చేస్తాను, అంటే ఎంత పవర్ఫుల్ ఆశీర్వాదాలు ఇచ్చాడు చెప్తాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నాడు కదండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి? జస్ట్ బై థింకింగ్ అబౌట్ రైచియస్ పీపుల్, కేవలం అంటే ఇది మెమోరియల్ సర్వీసెస్లో చెప్తూ ఉంటారు. అంటే నాకు డౌట్ ఏంటంటే, దయచేసి ఎవరేమనుకోవద్దండి, ఎవరిని పిక్ చేయటం లేదు, నేను జనరల్గా చెప్తూ ఉన్నాను. అంటే మనం ఎలా మన అవగాహన ఏంటంటే, చనిపోయిన తర్వాత మనిషి నీతిమంతుడుగా అవుతాడు అనే రకంగా మనం ఆలోచిస్తాం. అందుకని కేవలం ఈ వచనాన్ని చాలా మటుకు ఈ మెమోరియల్ సర్వీసెస్లో చెప్తాం. పిల్లరా నేను ఈ వచనాన్ని మనకు అవగాహన చేస్తున్నాను, దయచేసి అంగీకరించండి. నీవు నీతిమంతులుగా ఉన్నటువంటి వ్యక్తులను లేక ఆ నీతిమంతులుగా నేనున్నాను అనే అవగాహన కలిగిన వ్యక్తులను నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అది నీకు ఆశీర్వాదకరమే. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను చెప్పాలి. ప్రియులారా ఇవన్నీ తెలియటము ద్వారా ఇవన్నీ నేను ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను, మనకు అవగాహన చేస్తూ ఉన్నాను. దీనితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎస్, ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాను, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని అని నీవు ఒప్పుకోవాలి. నీలో ఆ అవగాహన రావాలి, ఆ ఆలోచన యొక్క స్థిరత్వము నీలో ఉండాలి. నీలో నువ్వు కనెక్షన్ అవ్వకపోతే ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఇది ఎలాంటిది అని అంటే, మన దగ్గర 30,000 రూపాయల ఫోన్ ఉందండి. 30,000 రూపాయల ఫోన్ ఉంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్పారు, మంచి ఫోన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే అదొక వైపు. మరోవైపు ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ ఉంది, అడాప్టర్ ఉంది, కేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం కేవలం కేబుల్ని కనెక్షన్ చేయకుండా ఊరికే ఆ సాకెట్ చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే అయిపోతుందా? పట్టుకొని ఛార్జింగా ఇప్పుడు ఛార్జింగా అప్పుడు ఛార్జింగ్ అవుతుందా? అవ్వదు. నువ్వు అడాప్టర్ మీద పెట్టినా కూడా అవ్వదు. దానికి అతి క్లోజ్గా పెట్టినా కూడా కేబుల్ దీనికి పెట్టకపోతే అవ్వదు. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను వైర్లెస్ ఛార్జింగ్ గురించి అయితే మాట్లాడట్లేదు, నేను కేబుల్ గురించి మాట్లాడుతున్నాను. ప్రియులారా, ఇట్ షుడ్ బి కనెక్టెడ్. ఆ కనెక్ట్ అవుతేనే పవర్ దీంట్లోకి వస్తుంది. అనగా నేను చెప్పే ఈ సత్యము మనలో భాగం కావాలి, కనెక్ట్ అవ్వాలి. మనం కనెక్ట్ అయినప్పుడే దీని పవర్ నీలోకి వస్తుంది. ఆమేన్. దీని పవర్ నీలోకి రావాలి అని అంటే నువ్వు చెప్పుకోవాలి, ఎస్, యేసుక్రీస్తు ద్వారా నేను నీతిమంతునిగా తీర్చిదిద్దబడ్డాను. సాతాను చేసే ప్రప్రథమమైనటువంటి ప్రయోగం ప్రియులారా, మన దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ మనం చాలా చిన్నవారిమి అని చూపించడానికి ప్రయత్నిస్తాడు. అలా మార్టిన్ లూథర్ దగ్గర ప్రయత్నించాడు. మార్టిన్ లూథర్ దగ్గరకు ఒక రోజు వచ్చి అపవాది చిన్నప్పటి నుంచి మార్టిన్ లూథర్ చేసిన తప్పులన్నీ కూడా అన్నీ రాశాడు.
అన్నీ రాసి అన్నీ రాశాడు. నువ్వు ఇది చేస్తావు, ఆ రోజు అక్కడ ఇది చేస్తావు, ఈరోజు ఇక్కడ చేస్తావు, అన్నీ రాశాడు. రాసిన తర్వాత వాక్యం యొక్క అవగాహన ఉన్నది కాబట్టి అసలు మామూలు వ్యక్తి అయితే నాయన ఇన్ని తప్పులు చేశాను, ఇంకా నేను పరలోకానికి ఏం పోను, ఇంకా వదిలేస్తా దేవుణ్ణి అని అనుకుంటారు. కానీ వాక్య అవగాహన ఉంది కాబట్టి మార్టిన్ లూథర్కు అన్నీ రాసిన తర్వాత రాయి ఎంత రాస్తావు రా, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా రా అని అన్నీ రాసిన తర్వాత ఒక రెడ్ ఇంక్ పెన్ తీసుకొని కొట్టేసి ద బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాస్ ఫర్గివెన్ మీ ఫ్రమ్ ఆల్ సిన్స్, యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను క్షమించబడ్డానని ఆ మాట అనటంతోనే ఒక చెంపదెబ్బలాగా అపవాది వెళ్ళిపోయాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఈ అవగాహన అవసరం ప్రియులారా, లేకపోతే సాతాను మనల్ని చాలా చిన్న చేసేస్తాడు. మనకి అవగాహన ఉన్నప్పుడు సాతాను దృష్టిలో మనము విశ్వాస వీరులుగా అయిపోతామన్నమాట. సాతాను మనల్ని పట్టుకోలేడు, సాతాను మనతో పోరాడలేడు. కారణం మనలో ఈ అవగాహన ఉందని వాడికి తెలుసు. అందుకని ఈ సత్యాలను చూడకుండా చాలా దాపెట్టి దీని గురించి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటమో, లేకపోతే అబ్బో నువ్వు నీతిమంతుడు అయిపోతావా, ఈరోజు ఈ మాట నమ్మితే ఇంకా రేపటి నుంచి నువ్వు నీతిమంతుడువా అనే డౌట్ పెడతాడనమాట. పెడితే మనం కొన్నిసార్లు అమాయకులం కదా, మనం కూడా మన మంచితనాన్ని బట్టి కరెక్టేనేమో అనుకుంటాం. వాడు అన్ని అబద్ధాలు ప్రియులారా. సాతాను చెప్పేది అబద్ధాలు. అందరు చెప్పండి, సాతాను అబద్ధికుడు ప్రియులారా. వాడు నోరు తెరిస్తే అబద్ధం, వాడి మాటలు నమ్మాల్సిన అవసరమే లేదు. వాడు చెప్పేదే వాడు అబద్ధాలకు తండ్రి అన్నాడు యేసుక్రీస్తు, అబద్ధాలకు జనకుడివి. అందుకని ఈరోజు మనం ఈ కాన్ఫిడెన్స్ని కలిగి మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే ప్రియులారా, మన ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు అరే నా ప్రార్థన దేవుడు వింటాడో లేదో అనే డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. నేను యేసుక్రీస్తు, ఈ చిన్న ఉదాహరణ కూడా నేను చెప్పాలి కదండి. ఇట్లా తమ్ముడు ఆలోచిస్తాం. ఉదాహరణగా ఒక సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, ఏ మామూలు వ్యక్తి, ఒక ఏమంటారు సగటు మనిషి. ఈ సగటు మనిషి కలెక్టర్ ఆఫీస్లోనికి డైరెక్ట్గా వెళ్ళగలడా? డైరెక్ట్గా వాకిన్ అట్లా వెళ్ళిపోగలడా అండి? వెళ్ళిపోలేడు. కొన్నిసార్లు ఆఫీసర్స్ కూడా ఏం చేయాలి, కలెక్టర్ గారిని కలవాలి అంటే అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారి సీసీ దగ్గరికి వెళ్ళి ఆ పేషీలో చిన్న స్లిప్ రాసి పలానా వాళ్ళు వచ్చారని రాస్తే ఆయన వెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తే ఆయన చూసి ఆయన సమయానుకూలంగా అప్పుడు మనల్ని పిలిచి అప్పుడు మన గురించి వింటాడు. అంతే కదండి జరిగే పరిస్థితి. కానీ ఆలోచించండి, ఇప్పుడు ఈ సగటు మనిషికి ఒక మినిస్టర్ గారితో ఉన్నాడు. ఈ సగటు మనిషి మినిస్టర్ గారితో వస్తూ ఉన్నాడు. మినిస్టర్ గారితో వస్తూ ఉన్నప్పుడు ఈ సగటు మనిషిని ఎవరైనా ఆపుతారా అండి? ఎందుకు ఆపరు? మనిషి ఒకడే కదా, మనిషి ఒకడే. ఇంతకుముందు మనిషి ఒకడే, ఇప్పుడు మనిషి ఒకడే. తేడా ఏంటంటే ఇప్పుడు ఈ సగటు మనిషికి తోడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటే అపవాదిని నాపడిక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఇదిగో ఈ వ్యక్తితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీ పవరే వేరే, నీ జీవితం స్థితే వేరు. ఈ అవగాహన మనకు రావాలి. థాంక్యూ. ఈ అవగాహన మనకు రావటం చాలా చాలా అవసరం ప్రియులారా. ఈరోజు మరి దేవుడు మనకి యొక్క ఇస్తున్న ఈ ప్రత్యక్షతను మనం అనుభవిస్తాం. ఎస్, ఐఎమ్ మేడ్ రైచియస్ పర్సన్. మనము కొన్నిసార్లు ప్రార్థనలు చెప్తూ ఉంటాం కదండి, నేను పురుగును, మంటిని, పందిని, కుక్కను, దుమ్మును, ధూళిని. పదాలకు వినటానికి బాగానే ఉంటాయి ప్రియులారా, కానీ రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటంటే నువ్వు దేవుని స్వారూప్యంలో చేయబడిన అందమైన బిడ్డవు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్వారూప్యంలో చేయబడ్డావు. మన నేచర్ అలా ఉండొచ్చేమో, మన స్వభావం కొన్నిసార్లు అలా ఉంటుందేమో, కానీ మనం అలా కన్ఫెస్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు స్వరూప్యం, యేసుక్రీస్తుకున్న అందం మనలో ఉంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క పోలికలు మనలో ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనం ఆ ధైర్యంతోనే మన విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళాలని నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రియులారా, దేవుని చిత్తమైతే నేను మరి ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద రైచియస్, నీతిమంతులకు కలుగు ఆశీర్వాదములు అనేది మొదటి భాగాన్ని మాత్రమే మీ ముందు ఉంచుతాను. దేవుడి చిత్తమైన నాకు అవకాశం వచ్చినప్పుడు రెండవ భాగాన్ని మీ ముందు ఉంచాలని కోరుతాను. ఈరోజు నా మొదటి భాగంలో నీతిమంతుని యొక్క శరీరంలో భాగాలు దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడు అనే విషయాలను నేను మీకు చూపించాలని కోరుతూ ఉన్నాను. మన సామెతల గ్రంథంలో నుంచి అనేక వచనాలు చదవబోతూ ఉంటున్నాం. చదివి సహాయం చేయండి ప్రియులారా. ఎంతగా అంటే గుర్తు చేసుకుంటేనే ఆశీర్వాదం అంటే ఆ వ్యక్తి ఇంకెంత ఆశీర్వాదం అయింటాడో మీరు ఆలోచించండి.
అనగా నిన్ను ఎవరైనా గుర్తు చేసుకుంటేనే వారు దీవించబడుతున్నారంటే నువ్వు ఎంత పవర్ఫుల్ వ్యక్తివి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. దాన్ని బట్టి మనం ఏదో పెద్దవారేమో గొప్పవారేమో అని గర్వించాల్సిన అవసరం లేదు. కానీ ఈ గొప్పతనం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చాడు. ఈ గొప్పతనాన్ని మనం పొందుకుంది కేవలం కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనం పొందుకున్నామనే అవగాహన మనకు అవసరం. ప్రియులారా, మనము ఒక్కొక్కటి మనం చూడాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. మరి దేవుడు నీతిమంతుని యొక్క తలను ఏ విధంగా దీవించాడు ప్రియులారా, ఆ మాటలు కొన్నింటిని మనం చూసుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. దేవుడు నీతిమంతుని యొక్క తలను ఆయన ఆశీర్వాదపు కిరీటముతో, విత్ ద క్రౌన్ ఆఫ్ బ్లెస్సింగ్స్తో ఆయన దీవించాడు ప్రియులారా. దయచేసి చదవండి 10వ అధ్యాయం 6వ వాక్యం. అన్నీ కూడా మనము మరి సామెతల గ్రంథంలో నుంచి దాదాపుగా చదువుతాము. దయచేసి చూడండి 10వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చి, నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అంటే ఇంకో మాటలో చెప్పాలి, నీ తల మీద నుంచి ఆశీర్వాదాలు కారుతాయి అన్నమాట. నీ శరీరం అంతా కారుతాయి అనేటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. మన హృదయం గురించి ఏమంటూ ఉన్నాడు ప్రియులారా, దయచేసి చూడండి. మన హృదయం గురించి 10వ అధ్యాయము 24వ వాక్యం. 10వ అధ్యాయం 24వ వాక్యం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీవు నీతిమంతుడుగా ఉన్నావు అనే అవగాహన నీకుంటే నీకు ఆశించేది దొరుకుతుంది. నువ్వు డిసప్పాయింట్ అవ్వవు. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చదవండి, ఇంకా చదవండి 12వ అధ్యాయము 5వ వాక్యం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములు. మరొక మాట చదువుదాం 11వ అధ్యాయము 23వ వాక్యము. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది కాబట్టి వారు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఆయన హృదయములో, నీతిమంతుని హృదయములో కలుగు ఆశ వారికి దొరుకుతుంది. కారణము అవి ఉత్తమమైనవి కాబట్టి. ప్రియులారా, నోటి గురించి ఏమంటున్నారు? నీతిమంతుల నోటి గురించి ఏమంటున్నారు? చదవమ్మా 10వ అధ్యాయం 11వ వాక్యం. నీతిమంతుని నోరు జీవపు ఊట. అనగా ఆయన అంటూ ఉన్నాడు, మనకు అర్థం కావాలి, నీ నోట్లో జీవం ఉంది. నువ్వు ఎవరికి సలహాలు ఇస్తావో, ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, ఎవరికి నీవు ఒక గైడెన్స్ ఇస్తావో, జీవము వారి జీవితంలోకి నువ్వు ఇస్తూ ఉన్నావు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈ చెత్త చెదరం తినవాకండి. మనమందరం చెత్త చెదరాలు తినకూడదు. నీ నోరు జీవపు ఊట. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఏదో అంటారు కదా, గుట్కాలు మట్టక, ఇవన్నీ వద్దు ప్రియులారా. యవనస్తులు దయచేసి అవన్నీ మనము ఈ సిగరెట్లు తాగడము, మందు తాగడము. నీ నోరు జీవం. ఆ జీవమై ఉన్న నోటిని ఎందుకు పాడు చేస్తావు? దిస్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ లైఫ్. దెర్ ఇస్ లైఫ్. నీలో జీవపు ఊట ఉంది, పాడు చేయవద్దు. ఇంకేమంటున్నాడండి? నోటి గురించి అంటూ ఉన్నాడు. చదవమ్మా, నీ నోట్లో ఇంకేముంది? 31వ వాక్యం చదవమ్మా అదే అధ్యాయంలో. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం చేస్తాయి. నీ మాటలు జ్ఞానమున్నాయి. నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే జ్ఞానం బయటకు వస్తుంది. చదవండి అమ్మా, ఇంకా 21వ వాక్యం చదవమ్మా 21. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నీ వలన ఎంతోమంది మేలు పొందాల్సిన వారు ఉన్నారు. నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పుడు నీ వలన అనేకులు దీవించబడతారు. అందుకనే మన నోటిని, మన పెదవులను, మన మాటలను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, మన కడుపు గురించి, నీతిమంతుని కడుపు గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. చదవమ్మా 10వ అధ్యాయం 3వ వాక్యం చదవమ్మా. యెహోవా నీతిమంతుని ఆకలి గొననివాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుని ఆకలి గొననివాడు. 23వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం రాస్తాడంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులను ఆయన ఆకలి గొననివ్వడు. సింహాల పిల్లలైనా కూడా ఆకలి కొంటాయేమో కానీ ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఆయన ఎన్నడూ ఏ మేలు కొదవ చేయడు. నీకు ఎప్పుడు ఏం కావాలో అది ఇస్తాడు. నేను టంజానియా అనే దేశానికి పోయినప్పుడు అక్కడ సఫారీకి తీసుకెళ్లారు పిల్లలు. నేను ఈ మాట చెప్పడం వినే ఉంటారేమో, మరలా చెప్తాను, సందర్భం వచ్చింది. టాంజానియాకి పోయినప్పుడు ఆ మీటింగ్స్ అన్నీ అయిపోయాయి, సఫారీకి తీసుకెళ్లారు. మనలాగా జూలో ఉండవు, బక్కజిక్కి పాపం దిగాలుగా అట్లుండవు. అక్కడ బాగా సంతోషంగా ఉంటాయి. యానిమల్స్ కూడా సంతోషంగా ఉరుకులాడుతూ ఉంటాయి. ఇక్కడ అది ఎప్పుడు సోంబేరి మీద పడుకొని ఉంటాయి. ఎందుకంటే మనుషులు చూసి వేటాడేది లేదు, వెంటాడేది లేదు.
అన్నం నోటి దగ్గర తెస్తారు, తిరిగేదానికి స్థలం లేదు. అందుకని డిప్రెషన్. జూలో ఉన్న యానిమల్స్ డిప్రెస్డ్ యానిమల్స్, కానీ అక్కడ హ్యాపీగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. సో టాంజానియాకి పోయినప్పుడు వందల కొలది ఎలిఫెంట్స్, వందల కొలది జిరాఫీలు, జీబ్రాలు, టైగర్స్, చీతాస్, తర్వాత అడవి పందులు, ఆస్ట్రిచెస్, సింహాలు కూడా చూసిన. సింహాల దగ్గర తీసుకెళ్ళారు, జీప్లో కూర్చోబెడితే సింహాల దగ్గర తీసుకెళ్తారు. సింహాలు చక్కగా బాగా జూలు, ఫుల్ జూలు పెట్టుకొని చెట్టు కింద 4 సింహాలు పడుకొని ఉన్నాయి. వాటి ముందే జీబ్రాలు వెళ్తున్నాయి, వాటి ముందే జింకలు వెళ్తున్నాయి, వాటి ముందే ఎలిఫెంట్స్ వెళ్తున్నాయి, వాటి ముందే అడవి పందులు వెళ్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఏంటంటే, ఎప్పుడు ఏది కనిపిస్తే మీద పడి చంపుకొని తింటాయేమో అని నాకు అవగాహన. అందరికీ అదే కదండి అవగాహన, ఏం పట్టించుకోవట్లా. ఇదేంద్రా బాబు, ఇప్పుడు తింటుందా అప్పుడు తింటుందా చూద్దాము, అది వెంటాడేది అంటే హ్యాపీగా ఆవలించుకుంటూ పండుకుంటుంది. అప్పుడు నేను అడిగా, ఏమండి సింహము వెంటాడదా అంటే, ఆకలి కావాలండి. సింహం గురించి అప్పుడు ఒక నేచర్ చెప్పాడు, దాని స్వభావం చెప్పాడు. ఏం చెప్పాడంటే, సార్ సింహంకున్న స్వభావం ఇది, సింహానికి వేరే జంతువులు అన్నిటికంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏం కాన్ఫిడెన్స్ ఎక్కువ అంటే, నాకు ఆకలి అయింది అని అంటే, నాకు ఆకలైన టైంలో ఏ జంతువునైనా నేను వేటాడి తినగలను ఫ్రెష్గా, అంతే తప్ప చంపుకొని వారం రోజులు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినను నేను. ప్రియుల అర్థమవుతుందండి? అంటే సింహాలు అటువంటి ధైర్యం. ప్రియులరా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారనే మాటకు జతగా మనం ఇప్పుడు ఏం చదువుతున్నామో, నీతిమంతుని ఆయన ఆకలి గొననివ్వడు అనే మాటకు అర్థం ఏంటంటే, నీకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడు నీకు ఇస్తాడు. నీతిమంతునిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజే కాదు, ఒక వారం తర్వాత కానీ, ఒక నెల తర్వాత కానీ, ఒక 6 నెలల తర్వాత కానీ, ఓ సంవత్సరం రోజుల తర్వాత కానీ, నాకు ఏ అవసరత వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నేను దాన్ని జయిస్తాను, అంతే తప్ప ఓడిపోయే ప్రసక్తే లేదు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఆ కాన్ఫిడెన్స్ నీకు నాకు అవసరం ప్రియులారా. మనం సింహాల వలె ఆకలి కొనకుండా మనము ధైర్యంగా మన దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాం. అనగా ఆ కడుపు గురించి ఇంకా మాట్లాడితే ఏమంటాడు? 13:25 చదవమ్మా. ఇప్పుడు 13:25. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. ఆకలి తీరా భోజనం. ఇంగ్లీష్ బైబిల్ మీ దగ్గర ఉంటే బ్యూటిఫుల్గా రాశాడు. ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే, ద రైచియస్ విల్ ఈట్ టు దేర్ హార్ట్స్ కంటెంట్. అంటే తమ మనసులో ఎప్పుడూ ఆకలి తీరిందనుకుంటే అంతవరకు తింటారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను 2 తేడాలు చెప్తున్నాను ప్రియులారు ఇక్కడ. ఒకటి, సాధారణంగా మనము ఇక్కడ దాకా అంటే గొంతు వరకు తింటేనే అమ్మ కడుపు నిండా తిన్నానని మనం అనుకుంటాం సాధారణమైనటువంటి భాషలో. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, ఒక్క బిస్కెట్ తిన్నా కూడా ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, నాకు తృప్తి ఉంది, అంతే చాలండి. ఒక్క బిస్కెట్, ఒక సగం కడుపే, హ్యాపీ. కారణం ఏంటంటే, నీతిమంతుని కూడా స్వభావం ఏంటంటే, దే విల్ ఈట్ టు దేర్ హార్ట్స్ కంటెంట్. తృప్తి కలిగేది, తృప్తి అంతే. ఆ కడుపు నిండా కాదు, హృదయముకు తృప్తి పడితే చాలు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ఎంత సంతోషం ప్రియులారా. ఇలా తింటే మనం చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఎట్లా తింటే అండి? హృదయము సంతోషంగా ఉన్నంత వరకు తింటే చాలు. మనం కొన్నిసార్లు ఇంకా మన కష్టాలు మనకు తెలుసులేండి ప్రియులారా. మనం తినడానికి ఎంతగా ఆతృత పడతాం మనందరికీ తెలుసు కదా. తినటం ఎంత కష్టపడతామో దాన్ని కరిగించుకోవటం కూడా అంతే కష్టపడుతూ ఉంటాం. సో జాగ్రత్తగా ఉందాం. నీతిమంతునికి, నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నీ ఆకలి తీర అంటే నీ హృదయం సంతోషపడితే అంతే చాలు, హ్యాపీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుడు మన గురించి, మన జీవితం గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. మన పాదముల గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. చదవమ్మా. మన చేతుల గురించి చూద్దాం. పాదముల గురించి చూడక ముందు చేతుల గురించి చూద్దాం. చేతుల గురించి 21వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. 22:9 కూడా చదవమ్మా. 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. ప్రియులారా, నీతిమంతులకున్న గొప్ప స్వభావం ఏంటంటే ఇవ్వటం. కారణం ఏంటో చెప్తున్నాను. ఎందుకు ఇస్తారు వారికి దయాదృష్టి ఎందుకు ఉంటుంది అని అంటే, దేవుడి నుంచి వారు తిరిగి పొందుకుంటారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఇది ఒక సైకిల్ ప్రియులారా, ఇది ఒక సైకిల్. నేను దేవుడి నుంచి పొందుకుంటున్నాను,
నా దగ్గర నేను అది దాపెట్టుకోను. నేను తిరిగి ఎవరైతే అవసరతలో ఉంటారో దేవుని రాజ్యంలో అవసరతల కొరకు నేను ఇస్తానో తిరిగి నేను పొందుకుంటాను. తిరిగి నేను పొందుకున్నప్పుడు మరలా నా కొరకు పెట్టుకోను, మరలా నేను ఇచ్చేస్తాను, మరలా దేవుడు నాకు ఇస్తాడు. ఎప్పుడు దేవుడు ఇవ్వటం ఆపేస్తాడు అనేది ఇక్కడ కీలకం. ఎప్పుడు దేవుడు ఆపేస్తాడు అని అంటే మనం ఇవ్వటం ఆపేసినప్పుడు అప్పుడు ఆగిపోతుంది. ఇది చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ప్రియులారా, ఈ బాటిల్లో కొంచెం గ్యాప్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, కొంచెం గ్యాప్ ఉంది. అంటే నేను ఇంక ఎంత మటుకు నింపగలను, ఆ కొంచెం వరకే నింపగలను నేను, ఆ కొంచెం గ్యాపే. ఒకవేళ దేవుడు అంటాడు నేను ఈ గ్యాపే నింపుతాను నేను, కానీ ఈ ఖాళీ బాటిల్ తెచ్చి దేవుని దగ్గర పెడితే బాటిల్ అంతా నింపుతాడు దేవుడు. మనం ఆతృతతో ఏమనుకుంటున్నామంటే నాకు ఉన్నదాన్ని ఇచ్చేస్తే నాకు కోల్పోతాను కదా అనే టెన్షన్తో ఉన్నదంతా మనమే పెట్టుకుంటున్నాము. అందుకని మన దేవుని యొక్క మన కష్టార్జితమే మన దగ్గర ఉంది తప్ప దేవుని ఆశీర్వాదాలు ఉండటంలా. దేవుని ఆశీర్వాదాలు ఉండాలి అంటే మనం ఇవ్వాలి. మనం ఇస్తూ పోతే దేవుని నుంచి పొందుకుంటాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చక్కగా రాయబడిన మాట, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. నువ్వు నీళ్లు పోసావనుకో, అవసరమైన టైంలో దేవుడు నీకు కూడా పోస్తాడు. నీతిమంతునికున్న గొప్ప ఆధిక్యత అదే. దేవుడి నుంచి పొందుకుంటాడు, అవసరాల్లో ఉన్న వారికి ఇస్తాడు, మరలా దేవుడు అతనికి ఇస్తూ ఉంటాడు. ఈ సైకిల్ అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో వెళ్తూనే ఉండాలి ప్రియులారా. అప్పుడే మనం దేవుని యొక్క కృపకు పాత్రులమై అత్యధికమైన ఆశీర్వాదాలు అనుభవించగలమని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. మరి తర్వాత చూద్దాం, మన పాదముల గురించి మనం చూద్దాం. ముగిస్తూ ఉన్నానండి, మన పాదముల గురించి చూద్దాం. 10వ అధ్యాయము 25వ వాక్యం చదవమ్మా. 25 తర్వాత 30. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. 30. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడ్డు. యు విల్ స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత వచ్చినా ఏదొచ్చినా సరే అదే అంటాడు కదా, ఎప్పుడైతే లోతుగా తవ్వి పునాది వేసి ఇల్లు కడతామో, బండ మీద ఇల్లు కడతామో, గాలి వచ్చను వరద వచ్చను కానీ ఆ ఇంటి మీద ఏమీ కూడా జరగలేదు. నీతిమంతులకున్న ఆశీర్వాదం అది. సాతాను ఎన్ని ప్రయత్నాలైనా చేయనివ్వండి, సాతాను ఓడిపోవాల్సిందే తప్ప నువ్వు ఓడిపో. ఆ కనెక్షన్ నీళ్ళకు రావాలి. అదే మాటను ప్రభు అంటూ ఉన్నాడు. చూడండి 12వ అధ్యాయం 12వ వచనం చదవమా. 12వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతుల వేరు చిగుర్చును. ఎప్పుడు చిగురుస్తూ ఉంటావు. ఎప్పుడు నువ్వు కొత్త కొత్తగా వేరు చిగురుస్తూ ఉన్నట్టుగా నీ జీవితంలో చిగురుస్తూనే ఉంటావు. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇవే. కొన్నిసార్లు మన బలహీనతను బట్టి కానీ, మన తొందరపాటును బట్టి కానీ, మన యొక్క అవగాహన లోపాన్ని బట్టి మనం పడిపోవచ్చు ప్రియులారా. మనం పడిపోకుండా ఉంటామని నేను చెప్పటంలా, పడిపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము దాన్ని కూడా గుర్తు చేస్తూ అంటున్నాడు, నీతిమంతుడు పడిపోయినను మరలా తిరిగి లేస్తాడు. 24వ అధ్యాయము 16వ వాక్యంలో నీతిమంతులు పడిపోవచ్చు కానీ తిరిగి లేస్తారు. తిరిగి లేచి బలమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు ప్రియులారా. ఈరోజు నేను ఈ మాటల చేత మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను ప్రియులారా. మనం కొన్నిసార్లు దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి కృపను పొందుకోలేకపోతూ ఉన్నాం. మనం కేవలం మన కష్టం మీదనే ఆధారపడుతూ ఉన్నాం. మనమే చెమటోడ్చి సంపాదించుకోవాలని, మనమే చేయాలనుకుంటున్నాం. నేను చేయకూడదని చెప్పట్లా, ఉద్యోగాలు చేయకూడదని నేను చెప్పటం లేదు, మన కష్టపడకూడదని నేను చెప్పటం లేదు. కానీ దేవుని కృపకు అవకాశం ఇవ్వట్లా. కొన్నిసార్లు మనం దేవుడు ఉచితంగా ఇస్తాను అంటూ ఉన్న వాటిని మనం కనెక్ట్ అవ్వటంలా. ఆ కనెక్ట్ అవ్వని కారణం చేత చాలా కోల్పోతూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు యు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఇన్ క్రైస్ట్. యేసులో నీవు నీతిమంతుడుగా ఉన్నావు అనేటువంటి గొప్ప ధైర్యం నీకు కలిగితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే. ఆత్మీయ జీవితంలో నీ యొక్క ఆత్మీయ స్థితి వేరే స్థిరత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు ప్రియులారా. నీ యొక్క బలము వేరుగా ఉంటుంది, నీ ప్రార్థన వేరుగా ఉంటుంది, నీలో నేరారోపణ చేసే మనస్సాక్షి ఉండదు. అపవాది ఎన్ని గుసగుసలాడినా కూడా షట్ యువర్ మౌత్ అని చెప్పేసి వాడిని విదిలించుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం తప్ప మనం వాడికి అటెన్షనే ఇవ్వం. అసలు టైం వేస్ట్ చేయం. ఈరోజు మనము ఆ విధంగా మన ఆత్మీయ జీవితము బలపడును గాక. ఆమేన్. ఉచితముగా దేవుడు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. నమ్ముదాం, ఆ అవగాహన కలిగి ఉందాం, కనెక్ట్ అవుదాం. నీతిమంతుడుగా దేవుడు ఇవన్నీ అనుభవించాలంటే ఏం చేయాలి ప్రియులారా? ఏం చేయాలండి? నీకు అవగాహన ఉంటే చాలు. నీకు కేవలము అవును నేను నీతిమంతుడిని
అని అంటే చాలు, నువ్వు ఏం పని చేయాల్సిన అవసరంలా, దీని కొరకు ప్రయాసపడేది ఏంలా, అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. ప్రియులారా, వీ నీడ్ టు జస్ట్ గెట్ కనెక్టెడ్, వీ నీడ్ టు హ్యావ్ దిస్. ఇంకో జస్ట్ అర్థం కావడం నేను చెప్తున్నాను, మరలో అనుకోవద్దండి. ప్రియులు, ఒక మంచి కార్ ఉంది, ఆ మంచి కార్ సామర్థ్యం చాలా గొప్పది, హైలైట్ కార్, బెస్ట్ కార్. అది నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలి? అది నీకుంటే చాలు, నువ్వు అనుభవిస్తావు. యూ షుడ్ సిట్ ఇన్ దట్, యూ షుడ్ ఓన్ ఇట్. అది నీ స్వంతం కావాలి, అది నీ స్వంతం అయితే నువ్వు అనుభవిస్తావు. అలా ఈ యొక్క సత్యం నీ స్వంతం కావాలి, ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు కృప ద్వారా నేను పొందుకున్నాను అని ఎప్పుడైతే నువ్వు ఆ స్వతంత్రించుకుంటావో ఈ ఆశీర్వాదాలు నీ తల మీదకి వస్తాయి. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండునుగాక. నీతిమంతులముగా జీవించడానికి దేవుడి యొక్క సహాయం మనకు దొరుకునుగాక. ప్రార్థన చేస్తాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవ, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్న సమయంలో తండ్రి, మేమందరం కూడా నాయన కొన్నిసార్లు సాతాను చెప్పే అబద్ధాలకు చెవియొగ్గి మీలో మాకున్నటువంటి ఆ నీతి స్థిరత్వాన్ని ప్రభు అవగాహన లేకుండా చిన్నబోయి ప్రభువా మేము తగిన వారము కాదన్నట్టుగా, మేము అనర్హులము అన్నట్టుగా, కేవలం ఏదో మరి దొరికితే చాలులే, దొరకకపోతే పర్వాలేదులే అన్నట్టుగా జీవిస్తున్నాం తండ్రి. కానీ నీతిమంతులుగా ప్రభువా మీరు మాకు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చారు. కనీసం మేము మా గురించి ఎవరైనా తలంచుకుంటేనే వారు దీవించబడతారని చెప్తూ ఉన్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. ఇటువంటి గొప్ప ఆధిక్యతను మేము స్వతంత్రించుకునే కృపను దయచేయండి. మాలో ఏ ఒక్కరూ కూడా ప్రభువా ఆత్మీయతలో సెకండ్ గ్రేడ్ జీవించడం కుదరదు ప్రభువా. అందరూ కూడా బెస్ట్ బ్లెస్సింగ్స్ అనుభవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఈరోజు నువ్వు మాట్లాడి ఉండగా నీ వాక్యంనకు మేము విధేయత చూపిన వారమై జీవించే కృపను ప్రసాదించుమని యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.